ఎక్స్ప్రెస్ న్యూస్ కి స్వాగతం. జిల్లా సంగారెడ్డ విద్యావంతుడు విద్యాలయాల అధినేత ఎమ్మెల్సీ ఎన్నికల్లో నరేందర్ రెడ్డికి మొదటి ప్రాధాన్యత ఓటు వేసి గెలిపించాలని కోరిన కాంగ్రెస్ నాయకులు మెదక్, నిజామాబాద్, ఆదిలాబాద్, కరీంనగర్ పట్టభద్రుల ఎమ్మెల్సీ అభ్యర్థి నరేందర్ రెడ్డికి ఓటు వేసి గెలిపించాలని సంగారెడ్డిలోని వెంకటేశ్వర కళ్యాణ మండపంలో పెట్టిన కాంగ్రెస్ కార్యకర్తలు పట్టభద్రుల ఓటర్ల సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా టీజీఐసీ చైర్మన్ నిర్మల జగ్గారెడ్డి మాట్లాడుతూ విద్యావంతుడు విద్యాలయాల చైర్మన్ నరేందర్ రెడ్డిని మొదటి ప్రాధాన్యత ఓటు వేసి గెలిపించాలని ఆమె కోరారు. ఈరోజు కాంగ్రెస్ పార్టీ రాష్ట్రంలో అభివృద్ధిలో దూసుకుపోతుందని, ప్రజలకు ఇచ్చిన 6 గ్యారంటీలు అమలు చేస్తున్నామని, కాంగ్రెస్ చేస్తున్న అభివృద్ధి పనులను గుర్తుపెట్టుకుని నరేందర్ రెడ్డికి ఓటు వేసి గెలిపించాలని ఆమె కోరారు. అనంతరం అటవీశాఖ మంత్రులు కొండ సురేఖ మాట్లాడుతూ బీజేపీ పార్టీ మతతత్వ పార్టీ, మతం కులంతో ఈరోజు ఓట్లు అడగడానికి వస్తుందని, అందుకే పట్టభద్రులు జాగ్రత్తగా ఉండి నరేందర్ రెడ్డికి మొదటి ప్రాధాన్యత ఓటు వేసి గెలిపించాలని ఆమె కోరారు. ఈ సందర్భంగా రాష్ట్ర వైద్య ఆరోగ్య శాఖ మంత్రి దామోదర రాజనరసింహ మాట్లాడుతూ ఈ దేశంలో కాంగ్రెస్ పార్టీకి 100 ఏళ్ల చరిత్ర ఉందని, కుల మతాలకు అతీతంగా కాంగ్రెస్ పార్టీ పాలన కొనసాగుతుందని, ఈ రాష్ట్రంలో అన్ని కులాలను అన్ని మతాలను కలుపుకొని పోయే పార్టీ ఏదైనా ఉన్నదంటే అది కాంగ్రెస్ పార్టీ అని ఆయన అన్నారు. ఈ నెల 27న జరిగే ఎమ్మెల్సీ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి నరేంద్ర రెడ్డికి మొదటి ప్రాధాన్యత ఓటేసి పట్టభద్రులు గెలిపించాలని ఈ సందర్భంగా కోరుతున్నానని తెలిపారు. నిర్మల జగ్గారెడ్డి టీజీఐసీసీ చైర్మన్, కొండ సురేఖ రాష్ట్ర అటవీ పర్యావరణం మంత్రివర్యులు, దామోదర్ రాజనరసింహ వైద్య ఆరోగ్య శాఖ మంత్రి. మనమందరం కలిసికట్టుగా ప్రతి కాంగ్రెస్ కార్యకర్త ముందుకొచ్చి మీ గ్రామాల్లో ఉన్న గ్రాడ్యుయేట్స్ తోటి మాట్లాడి, అయ్యా గత 14 మాసాలలో ప్రత్యేకంగా నిరుద్యోగ సమస్యకు సంబంధించి కాంగ్రెస్ ఏం చేసింది, ఈరోజు లెక్కలు చేస్తే సుమారు 56,000 మందికి ఉద్యోగాలు ఇచ్చేది కాంగ్రెస్ ప్రభుత్వం, రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వం. ఒక కమిట్మెంట్ చేసింది, ప్రతి మార్చి ఏప్రిల్లో మేము జాబ్ క్యాలెండర్ ని రిలీజ్ చేస్తాము, జాబ్ క్యాలెండర్ మెయింటైన్ చేస్తాము. పబ్బం పెట్టుకోవడానికి ఈ మాట అవసరం లేదు. అందరూ విజ్ఞప్తి, ఒక విద్యావంతుడు, ఒక ఉపాధ్యాయుడు మన రాష్ట్రంలో సుమారు ఇంతకుముందు చెప్పినట్టు 50,000 మందికి విద్యార్థులు అందిస్తున్నాడు. అంటే సమాజానికి ఒక ఆస్తి, సమాజానికి ఒక సంపద. రేపు పొద్దున మీ అందరికీ ఆకర్షించడు, మీకు బాధ్యతగా ఉండడు. ఈ ప్రభుత్వం మన ప్రభుత్వం, ఈ ప్రభుత్వం మన సేవలో ఉన్నది. మీ అందరే ఈ ప్రభుత్వానికి బలము. కనుక మీ గ్రామాలలో కాంగ్రెస్ ఇలా మత రాజకీయాలు లేవు, కుల రాజకీయాలు లేవు. కాంగ్రెస్ పార్టీ ఎప్పుడు మత రాజకీయాలు నమ్ముకోలేదు. కాంగ్రెస్ పార్టీ ఎప్పుడైనా సమాజం ఒక్కటే, మనుషులంతా ఒక్కటే, సమానత్వం ఉండాలి, అందరూ బాగుండాలి, అందరూ మనం ఉండాలనే ఒక ఆలోచనతోటి కాంగ్రెస్ పార్టీ ఇన్ఛార్జిగా వచ్చిన అధికారి కొండ సురేఖకి నమస్కారం చేస్తూ, అలాగే మన ఈ ఎమ్మెల్సీ ఎలక్షన్కి ఇన్ఛార్జిగా చేసిన శ్రీనివాస్ గారికి, అలాగే బ్లాక్ ప్రెసిడెంట్ అలాగే మార్కెట్ చైర్మన్ రామచంద్ర గారికి, మార్కెట్ చైర్మన్ శాస్త్రి కుమార్ గారికి, ఆత్మ పంపిణీ చైర్మన్ గారికి, షెల్లి గారికి, నరసింహారెడ్డి గారికి, సిద్ధయ్య గారికి, ఇంకా ఇప్పుడే చేసిన 6,723 మరి మీరందరికీ తెలిసి ఇప్పటికీ 3వ సంవత్సరం మన మంత్రివర్గంగా జరుగుతుంది. మరి ఇప్పుడున్న అభ్యర్థుల్లో కాంగ్రెస్ పార్టీ, బీజేపీ పార్టీ ఉన్నాయి. మిగతా అభ్యర్థులు ఉన్న ముఖ్యమైన పోటీ 2 పార్టీగా ఉంది. కాబట్టి మీ అందరికీ తెలిసింది సామాన్యమైన ఎలక్షన్ కాదు, పట్టభద్రుల ఎలక్షన్. అంటే మన పట్టుదలతో ఉండి మీరందరూ కూడా ఓట్లు లేని వారు కూడా కష్టపడి మరి
కాన్స్టిట్యూన్సీ జిల్లా 4 జిల్లాలో తెలిసిన వీళ్ళందరూ కూడా అడ్డగలిపి నేర్చుకోవచ్చు. కాంగ్రెస్ పార్టీకి మిలియన్ ఓటు, కాంగ్రెస్ పార్టీ అదే ఎంపీ గారు ఎందుకు అని చెప్పాల్సిన స్వాతంత్రం వచ్చినప్పటి నుంచి సేవ చేస్తున్న పార్టీ కాంగ్రెస్ పార్టీ. మాట్లాడుకొని పొందలించుకోవడానికి పట్టపందులు తెలుసు. దయచేసి మీరందరూ ఒక టీగా మరి ఇప్పటివరకు ఓట్లని స్టార్ట్ చేయడం జరిగింది. ఇప్పుడు ఈ రోజు నుంచే చాలా తక్కువ ఉంది. ఈ రోజు నుంచి మీరు ప్రతి ఓటు దగ్గరికి వెళ్ళాల్సిందే. మన పార్టీ అభ్యర్థి నందరెడ్డి గారు మన ముఖ్యమంత్రి గారు మరి మన అభ్యర్థిని ఎన్నిక చేసింది కాబట్టి మనందరూ మంత్రి గారు అందరూ కూడా కలిసి ఎన్నిక చేసిన అభ్యర్థి నందరెడ్డి గారు చెప్పి మీరందరూ కూడా అభ్యర్థి వెళ్ళి తప్పకుండా అత్యంత కృషి చేస్తారని నేను ఆశిస్తూ జరగబోయేటువంటి ఎమ్మెల్సీ గ్రాడ్యుయేట్స్ ఎమ్మెల్సీ ఎలక్షన్ సందర్భంగా ఈరోజు సంగారెడ్డి నియోజకవర్గ పరిధిలో ముఖ్య నాయకులు మరియు ఓటర్ల సమావేశం ఏర్పాటు చేసి దీనికి ముఖ్య అతిథిగా వచ్చినటువంటి నా తోటి మంత్రివర్యులు సోదరులు దామోదర్ రాజేశ్వర రెడ్డి గారికి కాంగ్రెస్ పార్టీకి ఎందుకు ఓటేయాలి అని చెప్పేసి నేను అడుగుతా ఉన్నా, బీజేపీ పార్టీకి ఎందుకు ఓటేయాలి? ఎందుకు అంటే ఇక్కడి నుంచి రఘునందనరావు ఎమ్మెల్యేగా గెలిచాడు. ఎమ్మెల్యేగా గెలిచినప్పుడు ఊరికి కూడా 100 హామీ ఇచ్చాడు. నేను ఈజీఓ తీసుకొస్తా, ఆర్జీఓ తీసుకొస్తా, కేంద్రంలో మా బీజేపీ ప్రభుత్వం ఉంది కాబట్టి నేను ఏదంటే అది తీసుకురావాలని చెప్పి ఆ రోజు మోసం చేసి ఓట్లేసుకొని 2 సంవత్సరాల పరిపాలన కాలంలో ఒక్క రూపాయి వేల పైసా కూడా మనకి ఇక్కడ తీసుకొచ్చినటువంటి సందర్భం లేదు. మరి ఎమ్మెల్యేగా ఓడిపోయినాక మన ఎంపీ గారు నిలబడ్డాడు. ఎంపీ గారు నిలబడి కూడా మళ్ళీ సేమ్ ఎంపీలో కూడా అదే ప్రచారం చేశారు. మేము సెంట్రల్ నుంచి ముందుకు తీసుకొస్తాము, మరి తెలంగాణ అభివృద్ధి పథకంలో నడిపిస్తాము అని చెప్పి మరి ఆ విధంగా మళ్ళీ ఇక్కడ టీఆర్ఎస్ ప్రభుత్వ విద్యా సంస్థలను బలోపేతం చేయడం కావచ్చు, మరి ఎంప్లాయీస్ కి తోడుగా ఉండడం కావచ్చు, మరి మన డిగ్రీ యాజమాన్య మిత్రులు స్కాలర్షిప్ రాక ఇబ్బంది పడుతున్నారు. వారందరికీ కూడా ఖచ్చితంగా సకాలంలో స్కాలర్షిప్స్ వచ్చే విధంగా కూడా నేను కృషి చేస్తానని చెప్పి కోరుకుంటూ మన డాక్టర్స్ యాక్ట్ కావచ్చు, అడ్వకేట్స్ యాక్ట్ కావచ్చు, 2008 క్లినికల్ యాక్ట్ ఎగ్జామ్షన్ గురించి కావచ్చు, మిత్రులు చాలా విషయాలు మా ముందుకు తెస్తున్నారు. సరిగా సమస్యలు నేను వాటి మీద పరిపూర్ణమైన అవగాహన నేను ఖచ్చితంగా మరి వీటన్నిటి పట్ల చిత్తశుద్ధితో వర్క్ చేస్తాను. గెస్ట్ ఫ్యాకల్టీ కొన్ని సమస్యలు ఉన్నాయి, మోడల్ స్కూల్ టీచర్స్ కొన్ని సమస్యలు ఉన్నాయి, కాంట్రాక్ట్ వాళ్ళ కొన్ని సమస్యలు ఉన్నాయి, ఓల్డ్ పెన్షన్ స్కీమ్ కావాలన్న ప్రభుత్వ ఉద్యోగులు ఉన్నారు. వీటన్నిటి వల్ల తప్పకుండా గెలిచిన తర్వాత చిత్తశుద్ధితో డెడికేటెడ్ పర్సన్ గా వర్క్ చేస్తాను. ఇవాళ సి అంటే కాంగ్రెస్ పార్టీ, సి అంటే కమిటెడ్ కాంగ్రెస్ పార్టీ, ఏ అంటే కమిటెడ్ పార్టీ. కాబట్టి ఖచ్చితంగా గుర్తుపెట్టుకోండి, ఏదైతే చెప్తుందో అది చేస్తుంది. సోనియా గాంధీ చెప్పింది తెలంగాణ ఇస్తామని ఇచ్చారు. ఇవాళ మన రాష్ట్ర ముఖ్యమంత్రి వారు కూడా ఏదైతే చెప్పినారో చక్కగా చేస్తున్నారు. కాబట్టి ఒక కమిటెడ్ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి అయిన నాకు మన 27వ తేదీన జరిగే ఎన్నికల్లో మొదటి ప్రాధాన్యత వేసి గెలిపించాలని, మీ అందరి ఆశీస్సులు కావాలని తెలిసి వచ్చి మీ దగ్గర ఆశలు తీసుకుంటున్నాను. ఇంతటి చక్కటి అవకాశం కల్పించేసిన పెద్దలకి, ముఖ్యంగా కొండ సునీల్ గారు ఎక్కడి నుంచి వచ్చి ఉన్నారు, అలాగే మా అన్నగారికి కూడా గురువారు